ప్రతి సంవత్సరం జూలై 25ని వరల్డ్ ఐవీఎఫ్ డేగా లేదా వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అంటే వరల్డ్లోనే జరిగిన ఫస్ట్ ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బిడ్డ ఈ రోజు పుట్టింది కాబట్టి. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది మెడికల్ ఫీల్డ్, రీసెర్చ్, హ్యుమానిటీకి ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్. ఎంత గొప్పదంటే ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేసిన సైంటిస్టులకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. నోబెల్ ప్రైజ్ అంటే అత్యున్నతమైన అవార్డు అని. అటువంటి నోబెల్ ప్రైజ్ వచ్చిన ఒక ప్రొసీజర్ని ఎంతో నోబెల్గా చేసుకునేది మన చేతుల్లోనే ఉంది. ఆ బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడుకుందాము. నేను డాక్టర్ ప్రియాంక చెవిటూరి, మీ ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ని. అయినా వరల్డ్లోనే ఫస్ట్ ఐవీఎఫ్ మహాభారతంలో వ్యాసుడే చేశారు అని చెప్పి మా టీచర్ గారు ఒక ఆయన అంటూ ఉండేవాళ్ళు. అది కూడా ఏంటో కొంచెం విందాము. గాంధారి తన పొట్టలో ఉన్న బిడ్డ 2 సంవత్సరాలకి కూడా పుట్టకపోయేపాటికి కోపంతో తన పొట్ట మీద గట్టిగా కొట్టుకున్నప్పుడు పిండం ముద్దలాగా కింద పడిపోతుంది. అప్పుడు వ్యాసుడు వచ్చి దాన్ని 101 పీసెస్గా చేసి ఆ 101 పీసెస్ని కూడా వేరే వేరే కుండల్లో నెయ్యి వేసి దాచిపెడతారనమాట. ఇదంతా జరిగిందా లేదా, దీని ద్వారా నిజంగా పిల్లలు పుడతారా లేదా అనేది పక్కన పెట్టినా ఈ థాట్ అనేది ఎంతో బాగుంది కదా. అదే థాట్ ఈ ఐవీఎఫ్కి కూడా హెల్ప్ చేసింది.